పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం మీద మరోసారి చర్చ స్టార్ట్ అయింది. కారణం చాలా కీలక అంశాల మీద చర్చించడం కోసం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నుండి, ఆ క్యాబినెట్ సమావేశాల నుండి ఆయన తీవ్ర అస్వస్థతకు గురై మధ్యలోనే వెళ్ళిపోయారు అని. ఆ క్యాబినెట్ సమావేశంలో కూర్చున్న కాసేపటికి తీవ్రమైన వెన్నునొప్పి వచ్చింది. అందుకని ఆయన వెళ్ళిపోయారు. తర్వాత డాక్టర్ల దగ్గర పర్సనల్గా చూపించుకున్న తర్వాత మంగళగిరిలోని జనసేన ఆఫీస్లో రెస్ట్ తీసుకొని మళ్ళీ ఏమైనా సాయంత్రానికి బయలుదేరి హైదరాబాద్ వెళ్తారు. సో రెస్ట్ తీసుకోవడం అని చెప్పి వెళ్ళిపోయారు అనే వార్త. కొన్ని రోజుల కిందటే పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న సర్జరీ చేయించుకొని సైనసైటిస్ రిలేటెడ్ చాలా రోజుల పాటు రెస్ట్ తీసుకున్నారు. ఇంట్లో హైదరాబాద్ ఇంటికే పరిమితమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఆరోగ్యం మీద వాకప్ చేసి ఆయనకి ఏమేమి సమస్యలు ఉన్నాయో కనుక్కొని ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి అవన్నీ చెప్పిపోయారు. సరే, తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఫుల్ ఒక 4-5 రోజులు అయితే బిజీ షెడ్యూల్, ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం, అటు తెలంగాణ అయితే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వాళ్ళంది టీవీల మీద వచ్చి వాళ్ళ మీద వచ్చి ఏదో 4 రోజులు యాక్టివ్గా అయితే చేశారు. 3-4 రోజులు అట్లా యాక్టివ్గా రాజకీయాలు చేశారో లేదో ఇప్పుడు మళ్ళీ అనారోగ్యానికి గురై అస్వస్థతకు గురయ్యారు. ఒక పార్టీ అధ్యక్షులు పదే పదే ఈ విధంగా అనారోగ్యానికి గురైతే ఆ పార్టీకి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. సో వీలైనంత త్వరగా ఆయన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి అని చెప్పి ఆయన్ని అభిమానించే వాళ్ళు కూడా ఎవరైనా ఆరోగ్యం బాగోలేకపోతే త్వరగా కోలుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తారు కదా. అండ్ ఆయన అభిమానించే వాళ్ళు అయితే మీరు ఇలా పదే పదే వీక్ అయిపోతే, పదే పదే అనారోగ్యానికి గురైతే జనసేన పార్టీ కూడా అనారోగ్యానికి గురవుతుంది. మనం దేశం కోసం పుట్టినాం. దేశంలో చాలా మార్పులు తీసుకురావడానికి మనం ఇంకా చాలా ముందుకెళ్ళాలి. మీరు దేశం గర్వించదగ్గ నాయకులు. ఈ విధంగా అనారోగ్యానికి గురైతే ఎలా? త్వరగా కోలుకోండి. మనం దేశాన్ని దున్నే టైం త్వరలో రాబోతుంది అని ఆయన అభిమానించే వాళ్ళు కూడా పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు. సరే, ఇప్పుడు మన సైనసైటిస్ చేసుకున్నారు. ఈసారి మరి వెన్నెముక రిలేటెడ్ ఏదైనా, అంటే ఆయన వెన్నునొప్పి కదా, దాని రిలేటెడ్ ఏమైనా కనుక మరింత వైద్యం చేయించుకోవాల్సిన అవసరం ఉందేమో తెలియదు. కానీ బట్ పదే పదే క్యాబినెట్ సమావేశం, కలెక్టర్ల సమావేశం, కీలక సమావేశాలు, దేనికి కూడా ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హాజరు కాలేకుండా పోతూ ఉన్నారు. ఏమన్నంటే అనారోగ్య సమస్యలు.